హలో అండి, అందరూ కులాసాగా ఉన్నారా? వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ క్రైమ్ స్టోరీస్ అన్నమాట. ఈ మాట నేను చూస్ చేసుకున్నది ఏంటంటే క్రైమ్ స్టోరీ కాదు, బట్ దొంగతనం అయిన ఇదన్నమాట. బెంగళూరులో ఎలా దొంగతనం అయింది అండ్ ఎలా వాళ్ళు పట్టుబడ్డారు, ఆ దొంగతనం చేసిన వాళ్ళు. అండ్ ఒక 2 seconds ఫోన్ కాల్ వల్ల వాళ్ళు ఎలా ట్రేస్ చేయగలిచారు కల్ప్రిట్స్ని అనేది చాలా బాగా పోలీసులు హ్యాండిల్ చేశారనమాట ఈ కేసుని. సో ఆ కేసు ఏమిటో చూద్దామా. ఇది 2009లో బెంగళూరులో ముథూట్ మినీ నిధి ఫైనాన్స్ అనే కంపెనీలో జరిగిన దొంగతనం అనమాట. నిజంగా ఆ దొంగతనం వాళ్ళ ఎలా దాన్ని ప్లాన్ చేశారు అదంతా వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. సమ్ పవర్ అది వాళ్ళని పట్టించేస్తుంది అనేది ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. 2009లో జరిగిందనమాట ఇది. ఈ ఫైనాన్స్ ఇది బ్యాంక్ బేసిక్లీ. ఈ బ్యాంక్లో ఏంటంటే వీళ్ళు మీరు బంగారం వాళ్ళకి తాకట్టు పెడితే దానికి తగ్గట్టు డబ్బులు ఇస్తారు అండ్ దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇది ఒక పర్టికులర్ టైం లోపల పే చేసేయాలి. ఇది కస్టమర్స్తో వాళ్ళ డీలింగ్స్ అనమాట. ఎక్కువ బంగారమే వాళ్ళు తీసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు చెప్పిన పర్టికులర్ టైంలో వాళ్ళ డబ్బులు ఇంట్రెస్ట్ అంతా వాళ్ళు రికవర్ చేసేసుకుంటారు. అలా చేసిన తర్వాత వీళ్ళు బంగారం ఇచ్చేస్తారు అనమాట బ్యాంక్ వాళ్ళు. ఒకవేళ కస్టమర్స్ ఇవ్వలేకపోయారు అనుకోండి, ఆ బంగారం వీళ్ళే ఉంచేసుకుంటారు. సో అలా కూడా కేసెస్ ఉంటాయి. మొత్తం వాళ్ళు డీల్ చేసేదంతా బంగారంతో. సో ఈ బ్యాంక్లో ఒక మేనేజర్, అందరూ స్టాఫ్ అందరూ ఉంటారనమాట బ్యాంక్లో. ఈ మేనేజర్ పేరేమో జాన్ ఐసక్ అనే అతను అనమాట. ఇతని పని ఏమిటి? రోజు పొద్దున్నే 9ంటికి బ్యాంక్ ఓపెన్ అవుతుందంటే 8:30కే బ్యాంకుకి వచ్చి తలుపులన్నీ తెరిచి 8:30 ఇతను వస్తే 9ంటికి మిగతా స్టాఫ్ అంతా వస్తారనమాట. ఇతన్ని అంతా సూపర్విజన్ అనమాట ఇతనిది. సో స్టాఫ్తో కస్టమర్స్తోనూ స్టాఫ్ వాళ్ళు సరిగ్గా మాట్లాడుతున్నారా, ప్రాపర్గా మనకి బంగారం అది ఇచ్చి వీళ్ళు కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి అన్నీ ఇస్తున్నారా, ఇదంతా ఆయన చేసే పని అనమాట. సో డైలీ లాగే అతను ఆ రోజు ఇది అయినది ఎప్పుడంటే June 2న ఈ ఇన్సిడెంట్ అయిందనమాట. ఆ రోజు కూడా అతను మామూలుగానే బ్యాంకుకి వచ్చాడు, తలుపులన్నీ తీసుకున్నాడు, అన్నీ కూర్చున్నాడు, అన్ని పనులు అయ్యాయి. సాయంత్రాలు జనరల్గా అతను ఏం చేస్తాడంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత అన్ని లాకర్లు వెళ్ళి చెక్ చేసి తలుపులన్నీ సరిగ్గా వేసున్నాయా లేదా అని చూసి ఆ లాకర్ రూమ్కి ఒక తలుపు ఉంటుంది. ఇప్పుడు మనం కూడా బ్యాంకులోకి వెళ్తే బ్యాంక్ లాకర్స్కి ఒక తలుపు ఉంటుంది కదండి. ఆ గేట్ కూడా తాళం వేసి చెక్ చేసి సరిగ్గా ఉందా లేదా అని చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి బ్యాంక్ డోర్ తాళం చెవి కూడా వేసి తాళం వేసి ఆ తాళం చెవులన్నీ తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇది అతని పని అన్నమాట. తర్వాత అతను 6ంటికి అలా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా అలాగే అన్నీ చెక్ చేసుకొని సరిగ్గా అంతా అయిందా అని చూసుకొని ఇతను ఈ తాళం చెవులు అంటే జేబులో పెట్టుకున్న, ప్యాంట్ జేబులోనో షర్ట్ జేబులోనో పెట్టుకున్న, ఎప్పుడైనా వంగినప్పుడు ఏమైనా అయినప్పుడు పడిపోతుందేమో అని భయం కొద్ది, బికాస్ రెస్పాన్సిబిలిటీ అంతా ఇతందే కాబట్టి ఇతను ఏంటంటే బైక్ డిక్కీ ఉంటుంది కదండి, దానిలో ఈ తాళం చెవులు పెట్టేస్తాడు. ఇది అతని రొటీన్ అనమాట. అలా రోజు ఆఫీస్కి వెళ్ళడం వస్తూ చేస్తూ ఉంటాడు, అన్నీ సవ్యంగానే అవుతున్నాయి. కానీ ఈ June 2వ తారీఖు 2009 రోజున అతను అసలు లైఫ్లో ఎప్పుడూ అనుకోని ఒక సంఘటన జరిగిందనమాట. సో ఆ రోజు కూడా మామూలుగానే అన్ని లాకర్స్ అన్నీ చెక్ చేసుకొని తర్వాత తాళం వేసి లాకర్ రూముకు తాళం వేసి తర్వాత బయట బ్యాంక్ తలుపులు తాళం వేసి మామూలుగా బయటకు వచ్చి తన బైక్లో తాళం చెవులు కూడా ఆ బైక్ డిక్కీలో వేసి బయలుదేరాడు ఇంటికి. కొంచెం ముందరికి వెళ్తూ ఉండగా ఇందిరానగర్ అదేమిటంటే 12th మెయిన్ రోడ్లో ఇతను వెళ్తున్నాడు. సైడ్ నుండి ఒక మనిషి వచ్చి ఇతన్ని గుద్దేసరికి పాప ఇతను కింద పడిపోతాడు. వాడు పడిపోతాడు, ఆ గుద్దినవాడు పడిపోతాడు, ఇతను పడిపోతాడు. బాగా దెబ్బలు కూడా తగులుతాయి. దెబ్బలు తగిలేసరికి ఇతను తన్ని తేరుకొని లేచి ఇది చేసే లోపల ఒక ఆమ్నీ వ్యాన్ వస్తుంది, ఓ వైట్ కలర్ ఆమ్నీ వ్యాన్. అందులోంచి 2 మనుషులు దిగుతారు. వాళ్ళు జనరల్గా మనం కూడా ఏం చేస్తాం, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందంటే ఆపి, మనం కూడా కారు వెహికల్ దేలో వెళ్తున్నాం, ఆపి ఏమిటైందా అని చూసి, సరే ఎక్కువ పెద్ద యాక్సిడెంట్ అయితే
హెల్ప్ చేస్తాం, లేకపోతే మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. వీళ్ళిద్దరిని చూసి ఆ వ్యాన్ కూడా ఆగింది. అందులోంచి ఇద్దరు మనుషులు దిగారు. పాప అప్పటికే ఇతనికి ఈ జాన్ ఐసెక్ అనే మనిషికి దెబ్బలు తగిలి రక్తం ఇది వస్తుంది అనమాట. అవతల వాడికి కూడా కొంచెం తగిలింది. సో వీళ్ళు ఏమిటి ఆఫర్ చేస్తారంటే, మేము వెళ్తున్నాం ఇటే ఎదురుండా, అంటే కొంచెం ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఒక హాస్పిటల్ ఉంది, మిమ్మల్ని అక్కడ దింపుతాం, మీకు ఫస్ట్ ఎయిడ్ అంతా అయిన తర్వాత మీరు వెళ్ళిపోదురుగా అని అన్నట్టుగా వాళ్ళు చాలా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు. సరే ఇతను అనుకుంటాడు, నాకు బాగానే దెబ్బలు తగిలాయి, సరే వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి ఇది చేసుకుందాం, ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందాం, ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకుని వీళ్ళతో పాటు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ ఐసెక్ అనే అతనికి డౌట్ వస్తుంది. ఏంటంటే హాస్పిటల్ ఉండే రూట్ ఒకటి, ఈ వ్యాను వెళ్తున్న రూట్ ఒకటి అని మెల్లిగానే చెప్తాడు, మీరు తీసుకెళ్తున్న రూట్ వేరండి, మీరు ఇలా ఎందుకు వెళ్తున్నారు అన్నట్టుగా అడుగుతాడు. వాళ్ళు చెప్తారు, లేదు లేదు ఇలా కూడా రూట్ ఉంది, మాకు తెలుసు ఈ రూట్ ఏమిటో అంటూ వాళ్ళు ఇది చేస్తారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదొక డెసర్టెడ్, అంటే ఇంకా 2009 కదండి, బెంగళూరు ఇప్పటిలాగా 2025 లాగా ఇంత ఇది అయిపోలేదు, డెన్స్ అయిపోలేదు పాపులేషన్తో కానీ ఇళ్లతో కానీ అంతా. 2009 అంటే దగ్గర దగ్గర 15 ఏళ్ల క్రితం, అది 16 ఏళ్ల క్రితం. సో కొంచెం ఇంకా అక్కడక్కడ పొదలు అలా అంతా ఉన్నాయన్నమాట. వీళ్ళు అలా వెళ్తుంటే వీడికి అనుమానం వచ్చేస్తుంది, ఈ జాన్ ఐసెక్కి, వీళ్ళు ఏదో నన్ను తప్పుదారి పట్టిస్తున్నారంటూనని. వాడు ఇవన్నీ ఆలోచించి చేసే లోపలే ఈ ఎవరికి దెబ్బ తగిలిందో వాడెవడు వీళ్ళ ఎదురుగుండా వచ్చి ఇతని బైక్ ఎదురుగుండా వచ్చి పడతాడో వాడు ఏం చేస్తాడంటే, వాడి దగ్గర ఒక కర్చీఫ్ ఉంటుంది అనమాట. ఆ కర్చీఫ్ తీసుకొని ఈ జాన్ ఐసెక్ మొహం మీద ముక్కు దగ్గర పెట్టేస్తాడు. ఇతని పాపం ఇది అందులో క్లోరోఫామ్ ఉంటుందన్నమాట, అతనికి తెలీదు. సో మత్తు వచ్చేసి పడిపోతాడు. సో వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు వీళ్ళు వ్యాన్ ఆపి వీళ్ళేమిటి బేసికలీ వీడి దగ్గర ఉన్న ఫోను, వాడి జేబులో పర్సు ఉంటే ఆ పర్సులో 20,000 ఉంటే అది తీసేసుకుంటారు, ఇంకా ఏదో వెతికేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఏమిటి వెతుకుతున్నారంటే, వీళ్ళు ఆ బ్యాంకు తాళం చెవులు వెతుకుతున్నారు అనమాట. అక్కడంతా వెతికేస్తారు, కారులో అంతా వెతుకుతారు, వాళ్ళకి ఎక్కడ కనబడదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మనిషితో ఇంకా ఆ డబ్బులు, ఆ పర్సు, ఆ మొబైల్ తీసేసుకొని వాళ్ళు అక్కడ ఎక్కడ డంప్ చేశారంటే, పేపర్లో ఎక్కడ రాసి ఉందంటే, మేనేజర్ని మల్లూరు దగ్గర దింపుతారు. మల్లూరు రోడ్డు కూడా కదా, మల్లూరు దగ్గర వాడిని విసిరేస్తారు, అక్కడ పడేస్తారు అతన్ని. వీళ్ళు వెళ్ళిపోతారు. వెళుతూ వాళ్ళకి మధ్యలో ఐడియా వస్తుంది, ఒకవేళ వీడి పర్సులోనూ వీడి జేబుల్లోనూ లేకపోతే వాళ్ళు ఏమైనా ఒకవేళ వాడు బైక్లో పెట్టుంటాడేమో అని. సో వాళ్ళకి ఆ ఐడియా వస్తుంది. సరే వెళ్ళి అది కూడా చూద్దాం అనుకుంటే, అక్కడ ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి అక్కడ బైక్ కనబడదు. ఈ వెధవలకి వాళ్ళకి ఏం చేయాలో తోచదు. తర్వాత ఏమనిపిస్తుందంటే వాళ్ళకి, మేబీ ఎవరైనా పాసర్స్ బై వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసి ఉంటారు, సో పోలీస్ స్టేషన్లో ఉండొచ్చేమో అనుకుని ఒక రాయి విసురుదాం అనుకుని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళకి వీడి బైక్ కనబడగానే వాళ్ళకి వెంటనే ఐడియా తడుతుంది, సరే మనం ఓ పని చేద్దాం, మనమేమో వాడి ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేసి వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఇదంతా 6ంటికి ఇతను బయలుదేరాడు కదండి. ఈ యాక్సిడెంట్ అయింది అబౌట్ వితిన్ 15-20 మినిట్స్లో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు అతన్ని అక్కడెక్కడో మల్లూరు దగ్గర డంప్ చేసి మళ్ళీ వచ్చేసరికి అరౌండ్ 7:30-8 అవుతుంది. 8 అయిన తర్వాత 2 గంటలు అంటే పోలీసులు కూడా ఇంకా అంత ఆ బైక్ గురించి వాళ్ళంతా ఆలోచించారు, ఎవడో తెచ్చి పెట్టేశాడు అక్కడ, సరే ఉందని వీళ్ళు వదిలేస్తారు. వీళ్ళు ఫ్రెండ్స్గా వెళ్ళి వాళ్ళ దగ్గర పోలీస్ దగ్గర చెప్పేసరికి, వీడిదే కాబోసి ఇతని పేరు కూడా చెప్తారు, ఇలా ఈ ఐసెక్ అని అతను పంపించాడు మమ్మల్ని, మీరు అతను అక్కడ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటున్నాడు, మీరు నాకు బైక్కి ఇచ్చేస్తే మేము తీసుకెళ్ళిపోతాం, అతని ఇంట్లో డ్రాప్ చేసేస్తాం. ఈ పోలీసులు కూడా నమ్మేసి సరే తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి చాబీ ఇచ్చేస్తారు. వీళ్ళు బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో వాళ్ళు బైక్ నాపి ఆ డిక్కీ ఓపెన్ చేస్తారు. డిక్కీలో వీళ్ళకి కావలసిన తాళం చెవులు కనబడతాయన్నమాట. బేసిక్లీ ఈ బ్యాంక్ కీజు దొంగతనం చెయ్యాలనుకున్నది ఒక దగ్గర ఒక 9-10 మంది గ్రూప్ అనమాట. అది
వాళ్ళు ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఇది తాళం చెవులు దొరికిన వెంటనే వీళ్ళు ఆమ్ని వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. అండ్ 10:30, 11 కల్లా బ్యాంక్ ఎదురుగుండా వచ్చి ముందర వచ్చి నించుంటారండి. అంటే దాన్ని ఏమిటి, వాళ్ళ మెయిన్ ఏమేమిటి, ఈ బ్యాంక్ లాకర్స్లో ఉన్న వాళ్ళకి తెలుసు అందులో బంగారం ఉంటుందని చెప్పి మొత్తం అంతా దోచేద్దామని వాళ్ళ ప్లాన్ అనమాట. సో 10:30, 11 ఆ టైంలో వచ్చి అంతా దోచేసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోతారనమాట. ఈ జాన్ ఐసక్ అనే అతనికి పాపం మత్తు దగ్గర దగ్గర 16-17 గంటలు అతని మత్తులోనే ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత పొద్దున్న అరౌండ్ 9-9:30కి అతనికి మెళుకు వస్తుంది. వచ్చి లేచి చూసేసరికి తనేమిటో పొదల్లో ఉన్నాడు. ఎలా ఇక్కడికి ఎలా వచ్చానని అతనికి ఏమీ ఫస్ట్ గుర్తుకు రాదనమాట. తర్వాత మెల్లిమెల్లిగా ఆలోచిస్తాడు. ఓ స్కూటర్ అక్కడ ఇందిరానగర్ దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను ఆ మనిషిని ఇద్దరిని ఎవరో వ్యాన్లో మమ్మల్ని తీసుకెళ్తూ ఉండగా వాళ్ళు రూటు మార్చేశారు. ఆ తర్వాత ఎవరో నా ముక్కు ఖర్చు పడ్డంతో ఏమీ గుర్తు లేదన్నట్టుగా అతను ఇది చేస్తాడు. సరే తర్వాత వెతుక్కుంటాడు అంతాను. తన ఫోను కనబడదు, డబ్బులు కనబడవు, చంపలేదు అనుకుంటూ సరే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటూ తను వెళ్తూ ఉంటాడు. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం, బికాస్ డబ్బులు మొబైల్ పోయింది కదండి. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకునే లోపల వెళ్తూ ఉండగా అక్కడ దారిలోనే అతనికి తన బైక్ కనబడుతుంది. ఆ బైక్ కనబడేసారు. ఓహో పోనీ బైకు వాళ్ళు ఎత్తుకుపోలేదు, అట్లీస్ట్ ఇదైనా ఉంచారు అనుకుంటూ వాడు బైక్ దగ్గరికి వెళ్ళి తాళం చెవి కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ దొంగ వాళ్ళకి జస్ట్ ఇది కావాలి, ఆ తాళం చెవులు కావాలి, బ్యాంక్ తాళం చెవులు. మిగతాదంతా వాళ్ళకి అసలు వేస్ట్ అనమాట అదంతా. సో అందుకని ఆ బైకు తాళం చెవి అన్నీ అక్కడే పడేసి పోలీస్ స్టేషన్కు దగ్గర 5 minutes వాక్లో వాళ్ళు అది అక్కడ పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇతను వచ్చేసరికి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఇతనికి తన బైక్ కనబడంతో హీల్ ఫీల్ వెరీ హ్యాపీ, ఓకే నా బైక్ అయినా ఉందని. తర్వాత అతనికి సడన్గా, బికాస్ 9 తన యాజ్ యూజువల్ పని ఏమిటి, 8:30 కల్లా బ్యాంక్ ఓపెన్ చేయాలి కదా, అతనికి గుర్తుకొస్తుంది అయ్యో స్టాఫ్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారేమో నేను తాళం చెవులు తీయకపోతే. సో అందుకని ఈవెన్ దో అతను చాలా టయర్డ్గా ఉండి ఫస్ట్ అనుకున్నది ఏంటి, ఇంటికి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఆ రోజు సెలవు పెట్టేద్దామనో మొత్తం మీద అలాగేదో అనుకున్న మనిషి అతను మైండ్ చేంజ్ చేసుకొని సరే బ్యాంక్ వైపు వెళ్దాం అనుకుంటూ బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే అతను డిక్కీ చూస్తాడు, అందులో అతనికి తాళం చెవులు కనబడవు. అది కనబడకపోయేసరికి అతనికి ఏం చెయ్యాలో తెలియక చాలా గాభరా పడిపోయి అతను బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి బ్యాంక్ ముందర మనుషులంతా నించుని ఉన్నారు, స్టాఫ్ అంతా నించుని ఉన్నారు. వాళ్ళందరూ ఇతని రాక కోసం వెయిట్ చేస్తున్నారనమాట. కానీ ఈ బ్యాంక్ మామూలు మెయిన్ డోర్ ఉంటుంది చూడండి, అదేమో తెరిచినట్టుగా ఉంది. లోపల ఎవరు వెళ్ళలేదు, కానీ తెరిచినట్టుగా ఉంది. ఇతను గాభరాగా లోపలికి వెళ్తాడనమాట. వెళ్ళేసరికి తలుపు ఎలా తెరుచుకుని ఉందో ఇతనికి అర్థం కాలేదు. కానీ ఈ తాళం చెవులు పోయాయి అన్నది అతనికి తెలుసు కదా. అందుకని వెళ్ళి ఆ లాకర్స్ ఏమున్నాయో చూడాలని ఒక ఆతృతతో ఫస్ట్ లోపలికి అతను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్టాఫ్ కూడా వెళ్తారు అనుకోండి. చూసేసరికి అక్కడ లాకర్స్ ఉండే ఇది తలుపు ఉంటుంది కదా, అది కూడా తెరిచి ఉంటుంది. అతను ఇంకా గాభరాగా వెళ్ళి లాకర్లు ఎలా ఉన్నాయి ఏమిటని చూసేసరికి ప్రతి లాకరు ఖాళీ అండి. ఒక్కటి కూడా మిగల్చకుండా వాళ్ళకి ఎంత టైం ఉండిందో చూసుకోండి, అంతా దోచేసుకున్నారు. అప్పటికి ఆ టైంలో ఒక దగ్గర 30-35 లాకర్లు ఉండుంటాయి అందులో, ఆ రూమ్లో, లాకర్ రూమ్లో. అండ్ దాని వర్త్ ఆ టైంలో 40 kgs రఫ్గా బంగారం ఉండిందిట. ప్రతి లాకర్లోనూ వాళ్ళు పెట్టుకుని ఉంటారు, తాకట్టు పెట్టుకుని ఉంటారు కదా, ఆ లాకర్లో బంగారం పోయింది. అండ్ దాని వర్త్ ఆ టైంలో ఆ 40 kgs బంగారం వర్త్ 6 కోట్లుట. సో 6 కోట్లు ఈక్వలెంట్ ఇది పోయిందనమాట, బంగారం పోయింది. ఇతనికి కాళ్ళు చేతులు ఏం చెయ్యాలో తెలియదు, బుర్ర అసలు పని చేయదు అనమాట ఒక కొన్ని మినిట్స్ వరకు. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ వెళ్ళి ఇద్దామని చెప్పి అదే పోలీస్ స్టేషన్, ఎందుకంటే ఇదంతా జరిగింది ఈ వాళ్ళ బ్యాంక్ దగ్గర నుండి పోలీస్ స్టేషన్ కొంచెం దాటి హాస్పిటల్, ఇదంతా దగ్గరలోనే అనమాట. సో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళి అతను కంప్లైంట్ ఇవ్వడానికని పోలీసు అక్కడ ఎస్ఐ వీళ్ళకి ఈ దొంగ వేధవులకి తాళం చేవి బైక్ని తీసుకోమన్నాడో
అదే ఎస్ఐ అక్కడ ఉంటాడనమాట. సో అతనికి చెప్పేసరికి అదేంటి ఇదంతా నీ ఫ్రెండ్సే వచ్చి నీ బైక్ తీసుకున్నారని మేము నిన్ను దింపుతామని చెప్పి వాళ్ళు చెప్పేసరికి మేమే బైక్ ఇచ్చాం కదా, ఓహో ఇలా జరిగిందా అంటూ వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఇంత ప్లాన్డ్గా వాళ్ళు దొంగతనం చేశారా అనుకుంటూనని. ఎవరైనాను తాళం చెవులన్నీ ఈ మేనేజర్ దగ్గరే ఉంటాయి. సో ఇప్పుడు నేనైనా మీరైనా ఏమిటో ఆలోచిస్తాం, ఫస్ట్ సస్పెక్ట్ చేసేది ఈ బ్యాంక్ మేనేజర్నే. సో వాళ్ళు కూడా పోలీసులు కూడా ఇతన్నే సస్పెక్ట్ చేసి అతన్నేమో ఇంకేమీ ప్రశ్నించలేదు వాడిని. ఫస్ట్ నిన్ను జైల్లో పెట్టేస్తామంటూ చాలా బెదిరించారనమాట. బెదిరించి అడిగారు ఏమైందో చెప్పు, నువ్వు ఎలా ప్లాన్ చేసావు ఇదేని ఇతన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. అడిగేసరి పాపం ఇతను నువ్వు ఒకటే ఇది చెప్పడం, నాకు ఇలా జరిగింది, నేను 6 గంటలకి నేను బయటకు వచ్చాను, ఇలా నా బైక్ తీసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు డ్రైవ్ చేసానో లేదో ఎవడో వచ్చి గుద్దేశాడు. గుద్దిన తర్వాత నాకు దెబ్బలు తగిలాయి, వాడికి దెబ్బలు తగిలాయి. ఈ లోపల కరెక్ట్గా మేము ఇలా నించున్నామో లేదో ఒక ఆమ్ని వ్యాన్ వచ్చింది, అందులోంచి 2 మనుషులు దిగారు, మాకు హెల్ప్ చేస్తా ఉన్నారు. మేము సరే అని చెప్పి వెళ్ళాము. ఆ తర్వాత ఈ క్లోరోఫామ్ వాడు ముక్కు పెట్టేశాడు, నాకేమీ తెలియలేదు ఇలా అంతా అంటూ అతను ఎన్నిసార్లు పోలీసులు అడిగినా ఇదే మాట చెప్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళకి సరే ఏమాత్రం కొంచెం చేంజ్ వచ్చినా వాళ్ళు కొంచెం వీడిని సస్పెక్ట్ చేయొచ్చేమో, వాళ్ళు వాడి మాటలు నమ్మి సరే నిన్ను ఒక కండిషన్ మీద నిన్ను పంపిస్తాం, బికాజ్ అప్పటికే అతను చాలా టయర్డ్ అయిపోయాట. సో నిన్ను ఒక కండిషన్ మీద పంపిస్తాం, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఈ సిటీ నుండి బయటికి వెళ్ళకూడదు, ఇలా అంతా అంటూ కండిషన్స్ పెట్టి వాడిని ఇంటికి పంపించేస్తారు ఆ మేనేజర్ని. పోలీసులేమో ఇతని చెప్పిన విధానం అంతా కూడా వాళ్ళకి నమ్మశక్యంగానే అనిపించింది అనమాట. కానీ దీన్ని ఎలాగా దొంగల్ని పట్టుకోవాలి ఇవంతా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ లోపల ఈ కస్టమర్స్ ఎవరెవరు తాకట్టు పెట్టారో వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. ఇది బెంగళూరు లాంటి సిటీలో అంటేను తెలిసిపోయింది. కస్టమర్స్ అయితేనే, చుట్టుపక్కల జనాలు అయితేనే అందరూ ఇంకా భయపడిపోయారు. బ్యాంకుల్లో కూడా మన బంగారం సేఫ్ లేదంటే ఇంకెక్కడ ఉంటుంది ఇలా అంతా అంటూ పాలిటీషియన్స్ ప్రెషరు, అందరూ ప్రెషర్ ఇవ్వడం మొదలెట్టారు పోలీసులకి. ఇంకా వీళ్ళకి కూడా చాలా ప్రెషర్ వచ్చేసి ఎలాగైనా ఈ కేసుని సాల్వ్ చేయాలనుకుంటూ పిచ్చిగా రాత్రింపవాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు హౌ టు ట్యాకిల్ సాల్వ్ దిస్ కేస్ అనుకుంటున్నాను. సడన్గా అన్నీ వాళ్ళు యాక్సిడెంట్ అయిన చోట వెతికేస్తారు, వాడిని డంప్ చేసిన చోట ఏమైనా క్లూలు దొరుకుతాయని చెప్పని పోలీసులకి దొరకదనమాట. కానీ ఎవడికో ఒక పోలీసు బుర్ర తడుతుంది, ఓకే ఇది వీళ్ళు ఇంత ప్లాన్డ్గా ఒక్క బంగారం ఇది కూడా లేకుండా, ఆర్నమెంట్ కూడా లేకుండా మొత్తం అంతా ఖాళీ చేశారంటే వీళ్ళకి మనుషులు ఎక్కువ ఉండాలి ఫస్ట్. బికాజ్ ఇదంతా అది మెయిన్ రోడ్లో ఉన్న ఇదన్నమాట, అదేంటిది బ్యాంకు. సో అంత టైం కూడా వాళ్ళకు ఉండదు, అందుకని ఎక్కువ మంది ఉండుంటారు. ఎక్కువ మంది ఉంటే ఇది ఖచ్చితంగా చాలా ప్లాన్డ్గా చేసిన దొంగతనం అయి ఉంటుంది అనుకుంటూ పోలీసులు ఏం చేస్తారంటే ఓ రోజు ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కలంతా ఏమైనా ఫస్ట్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చూసి, ఆ టైంలో అంత సీసీటీవీ కెమెరాలు ఏమీ లేవు. సో అందుకని అది రూల్ అవుట్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారు, వీళ్ళకి ఏమిటనిపిస్తుందంటే ఎవడో వీళ్ళ ఇవంతాను మనుషులు రావడం పోవడం, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎవరు చేస్తారు, ఇదంతా ఎవరో అబ్జర్వ్ చేసి ఉంటారేమో అని పోలీసులకి అనుమానం వస్తుంది. సో అనుమానం వచ్చి ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఏమేమిటి కొట్లు ఉన్నాయో అన్నీ చూస్తారనమాట. చూస్తే కరెక్ట్గా ఈ బ్యాంక్కి ఎదురుగుండా ఒక కొట్టు, అది డోర్స్ వేసి ఉన్నాయి, షట్టర్స్ వేసి ఉన్నాయన్నమాట, ఏదో కంప్యూటర్ షాప్ అనమాట. అది చూసేసరికి వీళ్ళకి ఇది ఎందుకు క్లోజ్ అయ్యి ఉందని చెప్పి బికాజ్ మిగతావన్నీ అప్పటికి తెరిచి ఉన్నాయి పొద్దున్న పూట, ఇది ఎందుకు క్లోజ్ అయ్యి ఉందా అని చెప్పి వాళ్ళు ఆ ఓనర్ని ట్రేస్ చేస్తారు. ఆ షాప్ ఓనర్ ఎవడు వాడిని పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు కదండి ఇది వీడి షాప్ అని చెప్పని, వాడికి ఫోన్ చేసి వాడిని రప్పిస్తారనమాట. నీ షాప్ ఎందుకు క్లోజ్ అయ్యి ఉంది అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు
అప్పుడు వాడు చెప్తాడు, సరే ఇలాగా ఒక ఇద్దరు నా దగ్గరికి వచ్చారు నెల రోజుల క్రితం, వాళ్ళేమో ఇక్కడ ఏదో కంప్యూటర్ షాప్ ఓపెన్ చేస్తామన్నారు, నాకు మొన్ననే ఈ నెల అద్దె కూడా ఇచ్చేసారు, కానీ ఇంకా వాళ్ళు షాప్ ఓపెన్ చేయలేదు, నేను అది ఎందుకు చేయలేదా అని నేను ఆలోచిస్తున్నాను అంటూ. అప్పుడు పోలీసులు అడుగుతారు, సరే నీ దగ్గర వాళ్ళ ఎవరిదైనా అడ్రస్లు ఉన్నాయా, ఫోన్ నెంబర్ ఉందా అంతా అడుగుతారనమాట. సో వాడు చెప్తాడు, ఎవడో ఫోన్ నెంబర్ ఇచ్చాడండి, కావాలంటే నేను మీకు ఆ నెంబర్ ఇస్తానని. సరే వాళ్ళు ఆ నెంబర్ని తీసుకొని వాళ్ళు ఫోన్ చేస్తే, పోలీసులు ఫోన్ చేస్తారనమాట. చేస్తే ఆ నంబర్ అసలు స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది, ఏమీ ఇది లేదు. అండ్ వీళ్ళు ట్రేస్ చేస్తారు ఆ నంబరు ఎక్కడిది ఏమిటి అంతని. వాడిచ్చిన ఆధార్ డీటెయిల్స్ కూడా ఫేక్ డీటెయిల్స్, ఆ నంబర్ కూడా జస్ట్ ఒక నెల రోజుల ముందరే వాడు సిమ్ తీసుకొని ఉంటాడనమాట. అండ్ నెల రోజుల తర్వాత వాళ్ళు అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఈ ఈ ఒక్క నంబరే వాళ్ళకి ఆధారం, అండ్ అది కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో పోలీసులు కూడా చాలా ఆలోచిస్తారు ఎలాగా ఏమిటి అని. సో ఆ నెల రోజుల్లో వాడు ఎవరెవరితో మాట్లాడాడో ఏమిటి ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు సర్వీస్ ఆపరేటర్ ద్వారా తీసుకుంటారు. అందులో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే, పోలీసు వాళ్ళకి, వీడు ఒక 5-6 నంబర్లతో రోజు మాట్లాడాడు. ఈ 5-6 నంబర్లు తప్పిస్తే ఇంకెవ్వరితోనూ వాడు సంబంధం పెట్టుకోలేదు ఆ నంబర్లతో. పోలీసులు ఏం చేస్తారు, ఈ 5-6 నంబర్లు కూడా వాళ్ళు అంటే వాళ్ళ డీటెయిల్స్ అంతా కనుక్కుంటే అవి కూడా ఆధార్ వాళ్ళు ఇచ్చిందంత ఫేక్ ఆధార్ కార్డులు ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా అన్నీ ఆ 5 నంబర్లు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా వీళ్ళకి పోలీసులకు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితిలో సడన్గా సైబర్ సెల్ నుండి వాళ్ళకు ఒక కాల్ వస్తుంది. వీళ్ళేంటి ఈ డీటెయిల్స్ అన్నీ సైబర్ సెల్కి కూడా ఇచ్చుంటారు అనమాట. మీరు కూడా ఇది చేయండి అని చెప్పని, అని కనుక్కోండి, ట్రేస్ చేయండి అని చెప్పని. సైబర్ సెల్ నుండి వాళ్ళకి ఏం వస్తుందంటే, ఈ పోలీసులకి, సార్ ఒక్క సెకండ్ అంటే ఒక 2 సెకండ్స్కి ఈ 5 నంబర్లు కాకుండా ఇంకొక నంబర్కి వెళ్ళింది. ఆ నంబరు ఒక రింగ్, మేబీ 2 సెకండ్స్ అంటే ఒక రింగో 2 రింగ్లో వెళ్ళుంటాయి. ఆ తర్వాత అది కూడా కట్ అయిపోయింది అంటూ ఈ సైబర్ సెల్ వాళ్ళు వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నిజంగా ఆ 2 సెకండ్స్ వాడు ఆ నంబర్ నుండి కాల్ చేసిన నంబర్ ద్వారా వీళ్ళ ఇదంతా ట్రేస్ చేశారంటే, ఈ దొంగల్ని పట్టుకున్నారంటే పోలీసులు నిజంగా గ్రేటు. అండ్ ఇది చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఏమిటి ఎలా అవుతుందని చెప్పని. సో 2 సెకండ్స్కి ఒక నంబర్ నుండి కాల్ వస్తుంది కదండి, ఇంకో నంబర్కి కాల్ వెళ్తుంది కదండి. ఆ నంబర్కి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసరికి ఒక లేడీ ఆన్సర్ చేస్తుంది. ఆవిడ దగ్గర ఎప్పటి నుంచో ఈ నంబర్ ఉందన్నమాట. సో ఆవిడ్ని కనుక్కుంటారు, మీరు ఎక్కడ ఉంటారు ఏమిటి అని చెప్పి ఆవిడ్ని కలుస్తారు అన్నమాట పోలీసు వాళ్ళు. మీకు ఫలానా నంబర్ నుండి కాల్ వచ్చింది కదా, ఇది ఎవరిది ఏమిటి అని పోలీసులు అడుగుతారు. సో ఆవిడ చెప్తుంది, ఇది మా హస్బెండ్ నంబరేనండి, అతని పేరు జయకుమార్ అంటూ చెప్తుంది. పోలీసులు ఆవిడ దగ్గర నుంచి విషయం రాబట్టాలని అతని గురించి అడుగుతారు. ఏంటి జస్ట్ ఒక సెకండో 2 సెకండ్స్కో మీరు మాట్లాడి పెట్టేసినట్టున్నారు, ఎక్కువ మాట్లాడలేదా ఆ రోజు మీ ఆయనతో అంటూ అడుగుతారనమాట. అడిగేసరికి ఆవిడ తన రీజన్స్ తను చెప్తుందనమాట. వాళ్ళ ఆయన ఒక వారం రోజులుగా రాత్రిళ్ళు ఎప్పుడో రావడం, తర్వాత సరిగ్గా ఇంట్లో ఉండకపోవడం, ఇదంతా కొంచెం అబ్జర్వ్ చేస్తుంది ఆ మనిషి. చేసి ఎందుకు ఇలా ఉంటున్నాడు అని చెప్పి తనకు డౌట్ వస్తుంది. తనకేం డౌటు, ఇంకెవరితో అయినా ఆడదాంతో రిలేషన్షిప్ ఉందా అని చెప్పి అది అనుమానిస్తుంది అనమాట. సో ఒక రోజు ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ రోజు వాడు పడుకున్నప్పుడు తలగడ కిందే అతను ఫోన్ పెట్టుకుంటాడనమాట. సో ఫోను తలగడ కింద చూసేసరికి 2 ఫోన్లు ఉన్నాయి. అందులో 2 ఫోన్లు మామూలుగా చేసే నంబర్ ఒకటి, ఇంకో ఫోన్ తనకి ఆ మాత్రం డిఫరెన్స్ తెలుస్తుందేమో, ఈ ఫోన్ ఏమిటా అని చెప్పి ఆలోచిస్తూ, సరే ఇది ఏమనుకుంటుందంటే, ఇది వీడు ఆ పిల్లతో ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నాడని ఈ అమ్మాయి అనుకుంటుందో, దానికి ఫోన్ చేయడానికి వీడు ఫోన్ చేస్తూ ఉంటాడేమో ఈ నంబర్ నుండి అని చెప్పని ఆ మొబైల్ నుండి తన మొబైల్కి ఒక్క రింగ్ ఇస్తుందండి, విచ్ విల్ లాస్ట్ ఫర్ 2 సెకండ్స్. అదే అనమాట 2 సెకండ్స్ మిస్డ్ కాల్.
రింగ్ వచ్చిన తర్వాత తను దాన్ని కట్ చేసేస్తుంది. ఈ వీడి ఫోన్లో, మొగుడు ఫోన్లో ఉన్న నంబర్ను, తన నంబర్ని డిలీట్ చేసేస్తుంది. మొత్తం మీద అంతా ప్లాన్డ్గా తను పెట్టేసి మళ్ళీ పెట్టేస్తుంది అనమాట. అది ఎందుకు చేస్తుంది తను? వాడు ఎవరితో అయినా మాట్లాడుతున్నాడా, ఏ అమ్మాయితోనైనా మాట్లాడుతున్నాడా, ఏమిటి, ఇవన్నీ కనుక్కుందామని తన గొడవ తండ అనమాట. సో తను అందుకని వాడి నంబరు తీసుకుంటుంది. సో ఈ పోలీసులు ఇది వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఆయన పని గురించి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆవిడ చెప్తుంది, ఏదో కంప్యూటర్ షాప్ పెట్టదలుచుకున్నాడండి అని. అందుకని అతను తిరుగుతున్నాడేమో నేను అనుకుంటున్నానంటూ చెప్తుంది. సరే మీ ఆయన ఎప్పుడు వస్తారని అడుగుతారనమాట పోలీసులు. ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని. ఆవిడ చెప్తుంది, 1 గంటలో వస్తాడండి, ఏదో బయటికి వెళ్ళాడు, మేబీ షాప్ పని మీదే బయటికి వెళ్ళి ఉంటాడేమో, ఇంకో గంటలో వచ్చేస్తాడు అంటుంది. అనేసరికి సరే మేము వెయిట్ చేస్తాము, అతనితో కొంచెం మాట్లాడాలంటూ వాళ్ళు వెయిట్ చేస్తారు. 1 గంట పావు తర్వాత కరెక్ట్గా ఆవిడ చెప్పినట్టుగానే వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చి వీడు పోలీసులను చూడగానే వీడు పిచ్చి భయంతో వణికిపోతాడు. సో వీడికి తెలిసిపోయింది ఎలాగో నన్ను వెతుక్కుంటూ వచ్చేసారని చెప్పని. మొదట్లో అంతా యాజ్ యూజువల్ వాడు డినై చేస్తాడు, లేదు నాకేం తెలియదు, ఎలా జరిగిందో ఏమిటో, దానికి నాకు సంబంధం లేదు, ఇలా అంతా అంటూ వాడు ఫస్ట్ అన్నీ ఏమీ కాదని అంటాడనమాట. కానీ పోలీసులు వాళ్ళ తరీకాలో వాళ్ళు అడిగేసరికి అన్నీ ఇచ్చేసరికి వాడు చెప్తాడు, అవునండి మేమే చేసాము, కానీ నాకు మిగతా డీటెయిల్స్ ఏమీ తెలియదు అన్నట్టుగా చెప్తాడు వాడు. అంటే మిగతా డీటెయిల్స్ అంటే వాడి ఉద్దేశంలో మిగతా 9 మంది ఎక్కడున్నారో నాకు తెలియదు అన్నట్టుగా వాడు చెప్పేస్తాడు. ఇలా 9-10 మందిని కూర్చొని రోజు ఒక 6 నెలలు కూర్చొని ప్లాన్ చేసి తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసామండి అంటాడు. ఇద్దరేమో కంప్యూటర్ షాప్ నుండి బైనాక్యులర్స్తో రోజు మూమెంట్ని వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు. స్టాఫ్ ఎంతమంది వస్తున్నారు, ఏమిటి, వెళ్తున్నారు, ఎవరి దగ్గర ఈ తాళం చెవి, ఎక్కడెక్కడ తాళాలు వేస్తారు, ఏమిటి, ఎవరి దగ్గర ఈ తాళం చెవి ఉంటుంది, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేసాము. ఆఖరికి మాకు తెలిసింది ఈ జాన్ దగ్గరే ఇవన్నీ ఉంటాయని చెప్పి. సో అతన్ని మన దీనిలోకి తీసుకుంటే మనకి బ్యాంక్ అంతా మనం లూట్ చేసేయచ్చు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అలాగే June 2 వాళ్ళు ప్లాన్ చేస్తారు. అంతా చాలా ప్లాన్ ప్రకారమే అయిపోయింది అని వీడు చెప్తాడు. వీడు చెప్పిన తర్వాత వీడు ఈ 10 మంది మరి పోలీసులకు తెలియకపోతే మరి ఎలా డబ్బులు, ఆ బంగారాన్ని వాళ్ళు వెనక్కి పోలీసులు తీసుకోలేరు. అండ్ వీడు ఒక్కడు దొరికితే మిగతా 9 మంది పారిపోతే ఏమిటి లాభం అని చెప్పి. కానీ ఈ జయకుమార్ వాడు ఏం చెప్తాడంటే, మిగతా 9 మందికి మా ప్లాన్ ఎప్పుడు అంటే ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఈ ప్లాన్ ప్రకారం ఏమిటంటే, వాళ్ళు దొంగతనం అయిపోయిన తర్వాత ఏమేమిటి దొంగతనం చేస్తారో వాళ్ళకి అన్ని చోట్ల ఎక్కడెక్కడో దాన్ని పెట్టేశారనమాట. పెట్టేసి ప్రతివాడు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోవాలి. అందులో తెలిసింది ఏమిటంటే 5 ఫ్రమ్ ఇదన్నమాట, బెంగళూరు నుండి, ఇంకో 4-5 తమిళనాడు నుండి, వీళ్ళందరూ కలిసి దీన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. సో చేసేసరికి ఒకడు ఆంధ్ర కానీ, ఒకడు తెలంగాణ కానీ, ఒకడు ఇంకెక్కడో అస్సాం కానీ, ఇంకెక్కడో కలకట్టా కానీ, ఇలా అన్ని చోట్ల వెళ్ళిపోతారు. కానీ నెల అయిన తర్వాత ఒక పర్టికులర్ రోజున వాళ్ళు ఫోన్లు చేస్తారు. అది ఎవరికి? ఈ జయకుమార్కి ఫోన్ చేస్తారనమాట. సో ఇంకా పోలీసులకి ఇంకేమీ వేరే ఆస్కారం లేదు, ఇంకేమీను ఎట్టి పరిస్థితుల్లోనూ 4 రోజులు ఆగి వాళ్ళు ఆ రోజు ఏ రోజు వాడు ఫోన్ చేస్తాడు వాళ్ళందరూ అని చెప్తాడు ఆ జయకుమారు, ఆ రోజు జయకుమార్ ఇంట్లోనే అందరూ ఉంటారన్నమాట. సో పోలీసులు ఈ 10 మంది ఫోన్ చేస్తారు, 9 మంది ఫోన్ చేస్తారు. చేసేసరికి వాళ్ళు ఏమంటారంటే, పోలీసులు ముందరే వీడికి చెప్పుంటాడు, ఇలా ఫలానా హోటల్లో, షిమ్లాలో ఫలానా హోటల్కి వాళ్ళందరినీ రమ్మనమని చెప్పు, అక్కడ మనం కలుద్దామని చెప్పని వీడికి మొదటే అన్నీ చెప్పేసి ఉంటారనమాట. వీళ్ళైతే చంపేస్తామని భయపెట్టుంటారు. ఏదో మొత్తం మీద వాళ్ళు పోలీసులు ఎలా భయపెట్టి వాడి చేత చెప్పించారు అది తెలియదు, కానీ మొత్తం మీద చెప్పిస్తారు పోలీసులు. సో వీడు అలాగే వాళ్ళందరికీ ప్రతివాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన వాడికి ఇలా ఫలానా టైంకి ఫలానా హోటల్లో షిమ్లాలో అందరూ కలవాలని చెప్పి వాళ్ళు
వాడందరికీ మెసేజ్ ఇస్తాడనమాట. సో ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏ రోజు కలవాలనుకుంటారో ఆ హోటల్లో మొత్తం చుట్టూరా పోలీసులు ఆ హోటల్ని చుట్టబెట్టేస్తారనమాట. సో వీళ్ళకి తెలీదు, వీళ్ళు వస్తారు, వీళ్ళు రాగానే మొత్తం పోలీసులు అందరినీ పట్టేసుకుంటారు. అందులో బంగారం కూడా ఎక్కడెక్కడ దాచారో అంతా వాళ్ళు దాన్ని రికవర్ చేస్తారు. చేసిన దానిలో ఏమిటంటే 40 కేజీల బంగారం దొంగతనం చేస్తే అందులో ఒక 7-8 కేజీలు వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళు డబ్బులు ఏదో ఖర్చు పెట్టేశారు. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఓ నెల రోజుల తర్వాత ఇది కేసు కొంచెం సద్దుమణుగుతుంది. బికాజ్ ఎవడు ఎక్కడుంటాడో తెలీదు, ఎవరికి ఏమీ డీటెయిల్స్ తెలియవు. సో కేసు మెల్లిగా కొంచెం కూల్ డౌన్ అవుతుంది. అప్పుడు వీళ్ళు దొంగలించిన బంగారం అంతా ఒక్కొక్కళ్ళు వాళ్ళు దాన్ని అమ్ముకొని ఇలా అంతా చేసుకుందాం అని ప్లాన్. అంటే ఇప్పుడు 6 కోట్లు బంగారం అంటే 10 మందికి అంటే దగ్గర దగ్గర 60 లక్షలు ఒక్కొక్కళ్ళకి వస్తుంది. సో ఆ టైంలో 60 లక్షలు వీళ్ళకంటే అంటే ఒక దొంగతనం ద్వారా 60 లక్షలు అంటే చాలా ఎక్కువే కదండి. సో వాళ్ళ ప్లాన్ అలాగా చేసుకున్నారనమాట. అండ్ అలాగే అంతా సక్సెస్ అయింది. కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ వల్ల వీళ్ళందరూ పట్టుబడిపోయారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే అఫ్కోర్స్ అది తర్వాత కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఏమో ఇది ఎప్పుడు దీన్ని సాల్వ్ చేశారు అంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2023లో జడ్జిమెంట్ ఇచ్చింది. 9లో అయితే 23లో జడ్జిమెంట్ ఇచ్చిందిట. ఆ జడ్జిమెంట్లో కూడా ఏమిటి, వాళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష జైలు శిక్ష అనుభవించాలని. అప్పటికే వాళ్ళు 9 అయిన తర్వాత 10 ఐ థింక్ 2010లో వాళ్ళని పట్టేసుకున్నారు అండ్ జైల్లో పడేశారు. అప్పటికే వాళ్ళకి 13 ఏళ్ల జైలు శిక్ష అయిపోయిందనమాట. సో అందుకని ఆ తర్వాత వాళ్ళని రిలీజ్ చేయిస్తారులేండి. ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ నేను చెప్పేది ఏమిటంటే ఎంత ప్లాన్డ్గా వాళ్ళు ఎంత చేసినా ఈ వైఫ్ అనుమానం అదే ఎక్కడో ఏదో తెలుస్తుంది అవుతుంది వాళ్ళకి. వాడు 2 ఫోన్లు ఉంచుకోవడము, ఇంకో ఫోన్లోంచి ఈవిడికి అనుమానం రావడం, ఈవిడ చేయడం. సో ఇదంతా ఇట్ లెడ్ టు దట్ ఇదన్నమాట. వాళ్ళని పట్టుకోవడంలో ఆ 2 సెకండ్ల ఫోన్ కాల్ ఎంత సహాయపడిందో తెలుస్తుంది. సో దీన్ని బట్టి తెలుస్తుందంటే ఎవడు ఎంత ప్లాన్ చేసినా వెధప్పని చేస్తే ఎక్కడో ఎప్పుడో దొరికిపోతారు. అది నా ప్రకారం ఈ జన్మలోనే వాళ్ళకి ఆ శిక్షలు కూడా వాళ్ళు అనుభవిస్తారని నాకు తోస్తోందనమాట. ఇలాగే ఈ ముతూట్ ఫైనాన్స్ బికాజ్ వీళ్ళ దగ్గర అంతా బంగారమే కాబట్టి చాలా చోట్ల తర్వాత జరిగేట. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా స్టోరీ ఇది చాలా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక్క సెకండ్ ఫోన్ కాల్తో హోల్ గ్యాంగ్ని పోలీసులు పట్టేసుకున్నారంటే ఆ సెకండ్ ఫోన్ కాల్ ఎంత వాల్యుబుల్ అని చెప్పి దీంతో తెలుస్తుంది. సో ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంకా నేను చదివి చూసి చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సుధా మైలవరపు ఛానల్ని ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. టిల్ దెన్ బాయ్.